సార్ ఇది యాక్చువల్ గా ఆ లడ్డు మ్యాటర్ ని తప్పించడం గురించి ఇప్పుడు ఈ నిరసన భూముల మీద చేస్తున్నారు అని అదే రూలింగ్ పార్టీ వాళ్ళు కామెంట్ సెక్షన్ లోని కొంతమంది అనడం జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం? అది కూటమి ప్రభుత్వానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య. అందులో భాగంగానే లడ్డు స్కామ్ దాంట్లోనే వాళ్ళు ఎప్పుడైతే ఇరుక్కున్నారో దాన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ గీతం భూములు రిజిస్ట్రేషన్ రెగ్యులరైజేషన్ చేసే కార్యక్రమం చేయాలనుకుంటున్నారు. కానీ గీతం యూనివర్సిటీకి ఆల్రెడీ ఫస్ట్ 17 ఎకరాలు ఇచ్చారు. ఇంజనీరింగ్ కాలేజీకి ఒక 10 ఎకరాలే ప్రభుత్వం కేటాయించడానికి రైతు అయినా కానీ 17 ఎకరాలు 18,000 చొప్పున ఇవ్వడం జరిగింది. తర్వాత గీతం కాలేజీ 71 ఎకరం ఆక్రమణ చేస్తే మళ్ళీ దాన్ని రెగ్యులరైజ్ చేయడం జరిగింది 18,000 చొప్పున. టోటల్ 13,20,000 రూపాయలకి టోటల్ 88 ఎకరాలు భూమి ఇచ్చారు. కానీ ఈ విశాఖపట్నంలో పేదవాడికి అనేవాడికి ఎవరికి కూడా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎడ్యుకేషన్ లో ఈ గీతం యూనివర్సిటీ లేదు. వాళ్ళు సొంతంగా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ సొంత ఎగ్జామినేషన్ పెట్టుకుని వాళ్ళ సొంత రేట్లకే పెట్టుకుంటారు అనమాట. డబ్బున్న వాళ్ళకి, పేదవాడికి ఎవరికి కూడా సీట్ ఇవ్వరు. ఎవరైనా చెప్పినా సరే ఆ సబ్జెక్ట్ లేదు, ఇంకో సబ్జెక్ట్ ఉందని చెప్తారు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ కమర్షియల్గా వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నప్పుడు ఇవాళ ప్రభుత్వం భూమి ఆల్రెడీ ఒక 15,000 కోట్ల రూపాయల భూములు ఆల్రెడీ 13 లక్షలకి వాళ్ళకి కేటాయించడం జరిగింది. మళ్ళీ ఈ రోజుని 54 ఎకరాలు 79 సెంట్ల భూమిని వాళ్ళు ఆక్రమించి మరి దాని మీద ప్రభుత్వం ఇది ప్రభుత్వం భూమి అని చెప్పేసి బోర్డులు పెట్టినప్పటికీ కూడా ల్యాండ్ మ్యాపింగ్ సిస్టంలో ఉందని కూడా వాళ్ళ బోర్డులు హెచ్చరికలు పెట్టినా కూడా మళ్ళీ దాన్ని వాళ్ళ బోర్డులు అవి తీసేసి ఆక్రమించడం జరిగింది. ఇప్పుడు ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికవడం వల్ల పార్లమెంటు సభ్యుడిగా ఆయన ఆ భూమిని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అల్లుడు, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయికి తోడళ్ళు ఎన్ని రకాలుగానూ వాళ్ళ ఫ్యామిలీకి అనుకూలం ఉండడం వల్ల మళ్ళీ ఇది రెగ్యులరైజ్ చేయాలనేటటువంటి భావంతో ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని మొత్తం ఈ భూములన్నీ కూడా కుటుంబానికి తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతోంది. దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు దీన్ని ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. రాబోయే కాలంలో ఒకవేళ మొండిగా వెళ్ళి వాళ్ళు ఇచ్చేసినా సరే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దాన్ని ఆపడం జరుగుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా అది అంతకు ముందు ఎవరికైతే చెందిందో వాళ్ళకే ఆ పర్పస్కే మేము అందజేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది.